హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నవల్స్. ఈరోజు మన కథ వంశీ మోహన, ఎపిసోడ్ 53. జనార్దన్ మాటలకు చెవులు మూసుకున్న శుభ థు అంటూ వాడి మొహాన ఉమ్మేసి, నీకంటే జంతువులు నయం కదరా, నువ్వు మీ అమ్మ గొప్పగా వంశం పరువు ప్రతిష్ట అంటారు కదరా, మరి చెల్లిని కూడా కామంతో చూస్తూ 10 ఏళ్ల పసిదానిగా ఉన్న నాపై చేతులేసినప్పుడు నీ వంశగౌరవం గుర్తురాలేదా? మనిషి పుట్టుక పుట్టినా నువ్వు జ్ఞానం లేని పశువు కన్నా హీనం. నిన్ను దేంతో పోల్చాలరా హీనుడా? ఆ భగవంతుడు నీకు మగబిడ్డనిచ్చాడు కాబట్టి సరిపోయింది, లేదంటే నీ కూతుర్ని కూడా నన్ను చూసినట్టే కామంతో చూసేవాడివేమో నికృష్టుడా. నువ్వు మామూలుగా చావవురా, పురుగులు పట్టి చేస్తావు అంటున్నా శుభని కోపంగా జుట్టు పట్టుకున్నాడు జనార్దన్. ఏంటే నాకే ఎదురు చెప్తావా, నన్నిన్ని మాటలంటావా అంటూ తన చెంపని ఆపకుండా కొడుతూ, పోనీలే పాపం, నిన్ను నీ కడుపులో బిడ్డని చంపకుండా ఏదోలా మేనేజ్ చేసి వదిలేద్దాం. నా అండలో ఉంటావు, నీ మీద ఎప్పటి నుండో నాకున్న కోరిక తీరుతుందనుకున్నాను. కానీ నీలాంటి దాన్ని పాపం అనుకోవడమే పాపం. ఈ రోజుతో నీ చావు ఖాయం, నీతో పాటు నీ కడుపులో బిడ్డ కూడా చావబోతుంది అంటూ శుభని గోడకి బలంగా తోశాడు జనార్దన్. ఆమె తల గోడకి బలంగా కొట్టుకోగానే అమ్మ అంటూ కింద పడిపోబోయింది. శుభ నుదురు పగిలి రక్తం దారుగా తన మోహం మీద కారిపోతుంటే అప్పుడే జయంతి ఇంకా పెద్దాయన ఇంటికొచ్చారు. శుభ అరుపు విని పెద్దాయన పరుగున అక్కడికి వచ్చేసరికి జనార్దన్ కింద పడున్న శుభ తలని నేలకి కొట్టబోతుండగా, రేయ్ ఆగు అని గట్టిగా అరిచాడు విజయకృష్ణ. తండ్రి అరుపుకి ఉలిక్కిపడి ఆమెను వదిలేసిన జనార్దన్ మనసులో, ఛ, ఈ ముసలాడు అప్పుడే వచ్చేసాడా అని తల్లి వైపు విసుగ్గా చూశాడు. నీచుడా, ఆడపిల్లని ఇలా కొట్టడానికి సిగ్గుగా లేదు అంటూ స్పృహలో లేని శుభాని చేతుల్లోకి తీసుకున్న పెద్దాయన, అమ్మా శుభా శుభా అని తట్టి లేపుతూ, జయా నీళ్లు తీసుకురా అని అరిచారాయన. ఆమె నింపాదిగా చూస్తూ, దేనికి ఇప్పుడు మీరు అంత హైరాణ పడుతున్నారు? దాని చావనివ్వకుండా అడ్డుపడతారేంటి? అది బ్రతికుంటే మనకే నష్టం, చావనివ్వండి, పీడ పోతుంది అంది జయంతి తన అక్కసంతా వెళ్ళగక్కుతూ. మీరసలు మనుషులు కారే అంటూ ఆయనే వెళ్ళి నీళ్లు తెచ్చి శుభ మొహం మీద కొట్టి గాయమైన తన నుదుటి మీద క్లాత్ అడ్డుపెట్టి బ్లడ్ రాకుండా చేశారు. స్పృహలోకి రాని శుభని చూసి కంగారు పడిన పెద్దాయన కోపంగా, రే నా చిట్టి తల్లిని ఏం చేసావురా అని తిడుతూనే కదలకుండా రాయిలా నిలబడిన భార్యని కోపంగా చూసి బయటకు వెళ్ళాడు ఆయన డ్రైవర్ని పిలవడానికి. జయంతి కొడుకు వైపు డౌట్గా చూడగా, దాన్ని చంపడం చాలా అవసరం, ఏదో ఒకటి చెయ్యమ్మా అన్నాడు జనార్దన్. కానీ దాని బాబాస్తి మనకి రాకుండా పోతుంది కదరా అని జయంతి అనగానే, అంతకు 10 మనకి డైరెక్ట్గా చేతికొచ్చే దారి చూసాకే దాని చావుకు ముహూర్తం పెట్టాను అన్నాడు వంకరగా జనార్దన్. సరే నేను చూసుకుంటాను అంటూ ఆ రూమ్ నుండి కొడుకుతో పాటు బయటకు వచ్చి డోర్ లాక్ చేసి కీస్ వేసింది జయంతి. పెద్దయినా తిరిగి వచ్చి చూసేసరికి డోర్ లాక్ చేసి ఉండడంతో కోపంగా, జయంతి అంటూ అరిచారు. జయంతి తన రూమ్ నుండి రాకుండా అలాగే ఉండడం చూసి ఆయనే వెళ్ళారు. ఆరాంగా టీవీ చూస్తూ ఫ్రూట్స్ తింటున్న జయంతిని చూసి తన చేతిలోని బౌల్ విసిరి కొట్టాడు ఆయన. జయంతి కోపంగా, మీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు తినేదాన్ని నేలపాలు చేశారు అంది జయంతి. పిచ్చి నాకు కదే, మీకు పట్టింది. అందుకే ఆడపిల్లని కడుపుతో ఉందని కూడా లేకుండా నా బిడ్డని కొట్టి హింసిస్తున్నారు కదే. మీతో అనవసరం, తనని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ముందు ఆ డోర్ తీ అన్నాడు కోపంగా పెద్దాయన. తీయను, అది అలాగే చావనివ్వండి, అది బయటకెళ్ళి మన పరువు తీయడానికి నేను ఒప్పుకోను, కాదని మీరు ఏదైనా చేస్తే నా శవాన్ని చూస్తారు అంటూ బ్లాక్మెయిల్ చేసింది జయంతి. ఏయ్, అసలు నువ్వు కాడదానివేనా? నీకు కూడా బిడ్డలున్నారు, తనని ఆ స్థితిలో చూసి కూడా ఇలా ఎలా ఉండగలుగుతున్నావు? ఓ తల్లిలా ఆలోచించు జయ, అదే నీ బిడ్డ అయితే ఇలాగే చేస్తావా? కడుపులో పెట్టుకుని కాపాడేదానివి కదా. తనని ఇంటి బిడ్డగా కాదు, సాటి మనిషి అనుకుని తన ప్రాణం కాపాడు. వాళ్ళమ్మ తనని నా చేతిలో పెట్టి ఒక్కటే కోరింది, నా బిడ్డ ప్రాణం కాపాడమని. ఇప్పుడు తనని కాపాడకపోతే నేను బ్రతికుండి అర్థం లేదంటూ దీనంగా చూశారు ఆయన. అలాంటి దిక్కుమాలిన పని కనుక నా కూతురే చేస్తుంటే దాన్ని పాటికే నరికి చంపేసేదాన్ని అంది జయంతి కోపంగా. ఇక ఆ మూర్ఖురాలికి ఎంత చెప్పినా వినదని భావించిన ఆయన, పోనీ ఇంటికే డాక్టర్ని రమ్మని చెప్తాను, డోర్ ఓపెన్ చేయి అంటూ ఆయనే తగ్గి ప్రాధేయపడ్డారు. ఎవ్వరూ రావడానికి కానీ దానికి పచ్చి మంచినీళ్ళు ఇవ్వడానికి కానీ నేను ఒప్పుకోను అని జయంతి అనగానే, ఛీ పాపిష్టిదానా అని అసహ్యంగా ఆవిడ్ని చూసి కిందకు వెళ్ళి పని వాళ్ళని సాయంతో ఆ డోర్ పగలగొట్టించాడాయన.
అప్పటికి కూడా స్పృహలోకి రాని సుబాని తనకు తెలిసిన వైద్యంతో నుదుటకి పసుపు పెట్టి గుడ్డతో బ్లడ్ రాకుండా కట్టుకట్టి బలవంతంగా తన నోరు తెరిపించి నీళ్లు గొంతులోకి పోసిన పెద్దాయన కష్టంగా శుభాని ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి అక్కడే కాపలాగా కూర్చున్నారు. మరుసటి రోజుకి శుభకి స్పృహొచ్చి కళ్ళు తెరిచింది. ఎదురుగా ఆత్రంగా తన కోసం చూస్తున్న తన పెద్దనాన్నని చూసి ఆయన చేతిని పట్టుకుంది. జనార్దన్ మాటలు గుర్తు తెచ్చుకున్న శుభ, అంటే నా బిడ్డను నన్ను చంపడానికి చూస్తున్నారు వాళ్ళు. సాగర్కి కూడా నా బిడ్డ అడ్డేనా? అందుకే అందరూ కలిసి నన్ను నా బిడ్డని చంపాలని చూస్తున్నారేమో. ఇక్కడ ఉండకూడదు, ఎలాగైనా ఇక్కడి నుండి బయటపడాలి అని పిచ్చిగా ఆలోచిస్తున్న శుభని పిలుస్తూ, చిట్టి తల్లి ఇప్పుడు ఎలా ఉంది బంగారం అంటూ తన గాయాన్ని చిన్నగా తడుముతూ ప్రేమగా అడుగుతున్న పెద్దాయన వైపు చూసి ఆయన చేతిని అలాగే పట్టుకున్న శుభ, పెదనాన్న నన్ను ఇక్కడ నుండేటైనా దూరంగా వీళ్ళ కంట పడకుండా పంపేయండి ప్లీజ్ అని దీనంగా అడిగింది. అసలు నువ్వెందుకు ఇలా తొందరపాటు పని చేసావురా? ఎవరు అతడు నాకు చెప్పు, నేను అతన్ని కలిసి బ్రతిమాలైనా నీకు అతనికి పెళ్లి జరిపించి అతనితో పంపించేస్తాను, చెప్పమ్మా అని అనునయంగా అడిగాడా పెద్ద ఆయన. సాగర్ కూడా మోసగాడే అని ఫిక్స్ అయిన శుభ విరక్తిగా నవ్వి, అతడు నా కోసం రాడు పెద్దనాన్న. ఒకవేళ వచ్చినా నా మీద ఇష్టంతో కాదు, నా వెనక ఉన్న ఆస్తి కోసం వస్తాడు. అలాంటి మనిషితో నాకు బ్రతకొద్దు. నేను నా బిడ్డతో ఒంటరిగానే బతుకుతాను. ప్లీజ్ వీళ్ళ నుండి నన్ను దూరంగా పంపించేయండి పెద్దనాన్న. ఎందుకు ఏంటని కారణం మాత్రం అడగొద్దు అని రిక్వెస్ట్ చేసింది సుభాషిని. సుభా ఎందుకు అలా అంటుందో తెలియక ఆయన, సరేనన్న, అవకాశం చూసి నేను నోరు దాటిస్తాను అని మాటిచ్చాడు. ఆ మాటతో సంతోషపడింది సుభ. ఈ నరకం నుంచి బయటపడడమే కాదు, నా బిడ్డ ప్రాణం కాపాడబడుతున్నాను అని సంబరపడిపోయింది. కానీ వాళ్ళ మాటలు జనార్దన్ మనిషి విని అతడికి చీరవేయడం వాళ్లకు తెలీదు. ఆ మాట వినగానే జనార్దన్ కోపంతో దాన్నెట్టి పరిస్థితుల్లోనూ బ్రతకనీయకూడదనుకున్నాడు. జనార్దన్ తెలివిగా ధనుంజయ్తో తండ్రికి ఫోన్ చేయించాడు. తన భార్యకు హెల్త్ బాగోలేదని అర్జెంటుగా ధనుంజయ్ ఫోన్ చేయడంతో జయంతి హడావిడి చేసి ఆయన్ని బయలుదేరమని పోరు పెట్టింది. ఆయన కూడా నిజంగానే చిన్న కోడలికి ఏదో అయిందని శుభని జాగ్రత్తగా ఉండమని చెప్పి అప్పటికప్పుడు బయలుదేరాడు. ఆయనటు వెళ్ళగానే జనార్దన్ పని వాళ్లను బయటకు పంపేసి శుభ రూంలోకి వెళ్ళాడు జయంతితో కలిసి. బయట వాతావరణం కూడా జరుగుతున్న దారుణానికి సహించలేక బోరున గాలివాన రూపంలో అల్లకల్లోలంగా మారింది. శుభ జనార్దన్ని చూడగానే భయంతో లేచి భయంగా చూసింది వాళ్ళ వైపు. జనార్దన్ ఒక్కడే వచ్చుంటే వాడు తనని ఏదో చేయడానికి వచ్చాడనుకునేది, కానీ జయంతిని కూడా చూశాక వాళ్ళు తనని చంపడానికే వచ్చారని అర్థమైంది. ఇప్పుడు తనని కాపాడుకోవడానికి తన పెద్దనాన్న కూడా లేడు. అందుకే తన కోసం తానే ఆలోచించి జయంతిని బ్రతిమాలింది శుభ. పెద్దమ్మ, మీకు కావాల్సింది నా ఆస్తి. నేనిక్కడి నుండి వెళ్ళిపోవాలి, అంతే కదా? ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాను. నన్ను నా బిడ్డని చంపకుండా మమ్మల్ని వదిలేయండి అంటూ బ్రతిమాలింది శుభ. ఆస్తి ఇచ్చేస్తే వాళ్ళు కనికరించి వదిలేస్తారనుకుంది పాపం. కానీ జయంతి నింపాదిగా, సరే అలాగే వదిలేస్తా, వీటి మీద సంతకం పెట్టు అని కొన్ని డాక్యుమెంట్స్ ఆమె ముందు పెట్టింది. శుభ క్షణం కూడా ఆలోచించకుండా సంతకం చేసి వాటిని తిరిగి ఇస్తూ, మీకు కావాల్సింది ఇచ్చేశాను కదా, నన్ను వదిలేయండి, నేను మీ ఎవ్వరికి కనపడ్ను, దూరంగా వెళ్ళిపోతాను అంది శుభ. నీకెందుకంత శ్రమ, నేనే పంపుతాను అంటూ వంకరగా నవ్విన జనార్దన్ తన మనుషుల్ని కేక వేసి పిలిచాడు. అతని పిలుపు విని బలంగా ఉన్న ఇద్దరు మనుషులు అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే శుభకి భయం వేసింది. వాళ్ళు తనని చంపడానికే ప్లాన్ చేశానని అర్థమై చివరిగా ఆశగా జయంతి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులు పట్టుకుని, పెద్దమ్మ ప్లీజ్ నన్నేం చేయొద్దని చెప్పండి, నేను మీకు ఎందులోనూ అడ్డురాను, నన్ను నమ్మండి, దయచేసి నన్ను వదిలేయండి అని ఏడుస్తూ బ్రతిమలాడింది. కానీ ఆమె చేతిని విదిలించుకుని అక్కడి నుండి జయంతి వెళ్ళిపోతుంటే, పెద్దమ్మ ప్లీజ్ అంటూ ఆవిడ వెనకే వెళ్తున్న శుభాని అడ్డుకున్నాడు జనార్దన్. ఏంటే, నువ్వు వాస్తు ఇవ్వగానే నిన్ను వదిలేస్తాననుకున్నావా? అదెప్పటికీ జరగదు. నా పక్కలో ఉంటావా చెప్పు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, నిన్ను ప్రాణాలతో ఉంచుతాను, లేదంటే నీ ప్రాణం ఈరోజే పోతుంది అంటూ ఆమెని కామంతో చూస్తూ అడిగాడు జనార్దన్. శుభ జనార్దన్ని అసహ్యించుకుంటూ, ఛీ నువ్వు అసలు మనిషివి కాదురా కుక్క అంటూ వాణ్ణి తోసేసి తప్పించుకోవడానికి బయటకు పరుగులు తీసింది శుభ. రేయ్ దాన్ని పోనివ్వకండి, పట్టుకోండి అంటూ తన మనుషులకు చెప్పాడు జనార్దన్. వెనకే వస్తున్న వాళ్ళని చూసి తన పరుగులో వేగం పెంచింది శుభ. ఎక్కువ పరిగెడితే తన కడుపులో బిడ్డకేమవుతుందో అని భయం ఉన్నా కానీ తను వాళ్ళ చేతికి చిక్కితే
ఇదే తనకు తన బిడ్డకి ఆఖరి రోజు అవుతుందని భయంతో చెట్టు పుట్ట ఏదీ లెక్క చేయకుండా పరిగెడుతున్న ఆమె పరుగున ఆపింది ఎదురుగా ఉన్న వాగు. అది ఉధృతంగా కాకపోయినా దిగితే కొట్టుకుపోయేలాగే ప్రవహిస్తుంది. ఆమె ఆగిపోవడం చూసిన జనార్దన్ మనుషులు వంకరగా నవ్వుతూ, ఇప్పుడెలా తప్పించుకుంటావో చూస్తాం అంటూ ధీమాగా తన దగ్గరకు వస్తుంటే శుభ మనసులో ఆ వేణుగోపాలుడిని తలుచుకొని తనని తన బిడ్డని కాపాడమని వేడుకుంటూ ఆ వాగులోకి దూకేసింది. తనలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని ఆ రౌడీలు కంగు తిన్నారు. ఫాస్ట్గా వాగు దగ్గరకు వచ్చారు. కానీ అప్పటికే శుభ చాలా దూరం నీటిలో కొట్టుకుపోవడంతో తాను ఎటూ బ్రతకదని కన్ఫర్మ్ చేసుకుని వెనక్కు వెళ్ళే విషయం జనార్దన్ జయంతిలకు చెప్పారు. ఏంటి, అది ఏట్లో దూకేసిందా? రే, మీరెళ్ళి దాని శవం తీసుకురండి అని వాళ్ళని పంపాడు జనార్దన్. పోతే పోయింది, ఇప్పుడు దాని శవానికి మనం దహన సంస్కారాలు చేయడం అవసరమా పెద్దోడా అని అసహనంగా అడిగింది జయంతి. అమ్మా, అందుకు కాదు దాన్ని తీసుకురమ్మంది. అది చచ్చిందో లేదంటే ఎలాగోలా తప్పించుకుని బ్రతికిందా అని తెలియక మనం శతమత అవడం ఎందుకు? ఒకసారి దాని శవం చూస్తే మనకు కన్ఫర్మ్ అవుతుంది కదా, అందుకే పంపిస్తున్నాను అన్నాడు జనార్దన్ ఆమెతో. ఆ రౌడీలు 2 రోజులుగా వెతికిన సుభా శవం దొరకకపోవడంతో వెనక్కి వచ్చేబోతుండగా వాళ్ళకి అదే ఏట్లో ఒక ఆడపిల్ల శవం దొరికింది. ఆమె మొహం చేపలు తినేసి ఉండడంతో గుర్తుపట్టలేని విధంగా ఉండడంతో అదే శుభ శవం అనుకుని తీసుకెళ్లి జనార్దన్కి చూపించారు. రే, దాన్ని దూరంగా పాతిపెట్టిరండి అంటూ ఆ శవానికి అంతిమ సంస్కారాలు కూడా జరిపించలేదు జయంతి. ఆ మాట అప్పుడే వచ్చిన పెద్ద ఆయనని చూసిన జయంతి ఆయనకి ఆమెపై డౌట్ రాకుండా, చూసారా మీ కూతురు ఏం చేసిందో? మన పరువు తీయడానికి ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం బయటకొస్తే ఎందుకు చచ్చింది, ఏం జరిగిందని జనాలు చెవులు కొరుక్కోరా? మన పరువు తీసి చచ్చి కూడా సాధిస్తుంది అంటూ నోరు పారేసుకుంది జయంతి. నిజంగానే సుభా చనిపోయిందని పెద్దాయన గుండెలవసేలా ఏడ్చాడు. అయ్యో సుభా, నీకప్పుడే 100 నిండిపోయాయా తల్లి అంటూ బోరున ఏడుస్తూ, రాక్షసుల్లారా, కడుపుతో ఉన్నదనే కనికరం లేకుండా నా బిడ్డ ప్రాణం తీశారు కదరా అంటూ జయంతి జనార్దన్లని అసహ్యంగా చూశాడాయన. నిజం తెలియకుండా మాట్లాడకండి, దాన్ని మేమెందుకు చంపుతాం, అదే ఏట్లో దూకి చచ్చింది అంది జయంతి. నోర్ముయ్, తన బిడ్డ కోసం బ్రతకాలని ఆశపడిన పిల్ల ఉన్నట్టుండి ఏట్లో దూకిందంటే నేను నమ్ముతాననుకున్నారా? మీ పని ఇలా కాదు, నేను ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి మీ మీద కంప్లైంట్ ఇచ్చి జైల్లో పెట్టిస్తాను అంటూ ఆవేశంగా ఫోన్ తీయడానికి వెళ్ళిన ఆయన్ని చూసి, ఏ మీ పరువు మర్యాదలు మట్ట కలపాలని చూస్తున్నారా? చచ్చిందేటో తిరిగి రాదు. ఇప్పుడు మీరు మా మీద కంప్లైంట్ ఇచ్చినా మేము చంపలేదని నిరూపణ అవుతుంది. తర్వాత అందరూ మన కుటుంబం గురించి మన వంశం గురించి ఏం పుకార్లు పుట్టిస్తారో ఆలోచించారా? మీ వారసులకు మంచి భవిష్యత్తు ఉంటుందా? తరతరాలుగా వస్తున్న వంశ ప్రతిష్ట దిగజార్చిన మీ కూతురి భాగవతం కూడా బయటకు వస్తుంది. అది మీకు మంచిదనుకుంటే అలాగే కంప్లైంట్ ఇవ్వండి అంటూ తన రూమ్కి వెళ్ళిపోయింది జయంతి. తల్లి వెనకే వెళ్ళిపోయాడు జనార్దన్ కూడా. హాల్లో మిగిలిన పెద్దాయన బాధగా ఉన్న చోటే కూలిపోయి, నన్ను క్షమించు తల్లి, నేను నిన్ను వదిలి వెళ్లాల్సింది కాదు. ఈ రాక్షసులు ఇంత పని చేస్తారని అనుకోలేదు. అయినా నువ్వు ఆత్మహత్య చేసుకోవాలని ఎందుకు ఆలోచించావురా తల్లి? ఈ పెద్దనాన్ని మానసికంగా కృంగిపోమని జీవితానికి సరిపడా శిక్ష వేసి వెళ్ళిపోయావా అంటూ అక్కడే ఉన్న జనార్దన్ మనుషుల్ని చూసి, నా కూతురెక్కడా అన్నాడు గంభీరంగా. శవం అనడానికి కూడా ఆయనకి నోరు రావడం లేదు. మీ తోట బంగ్లా దగ్గర ఉంచామయ్యా అని వాళ్ళు భయంగా చెప్పగానే, పదండి అంటూ వాళ్ళని తీసుకెళ్లిన ఆయనకు ఆ శవాన్ని చూడగానే అది తన కూతురు కాదని అర్థమైపోయింది. కానీ ఆ విషయం బయటకు చెప్తే తన భార్య కొడుకులు శుభాన్ని వెతికి మరీ చంపడానికి చూస్తారు. కాబట్టి అక్కడున్న శవానికి దహన సంస్కారాలకు ఏర్పాటు చేయమని జనార్దన్ మనుషులకు పురమాయించి ఆ అమ్మాయి శవానికి దండం పెట్టి, అమ్మా, నువ్వెవరో కానీ నీ శవాన్ని అడ్డు పెట్టుకున్న కూతుర్ని కాపాడుకుంటున్నాను. తప్పైతే నన్ను క్షమించు తల్లి అని మనసులో వేడుకుని ఆ కార్యక్రమాలు పూర్తి చేసి ఏటిలో స్నానం చేసి ఇంటికి తిరిగొచ్చాడు పెద్దాయన. అప్పటి నుండి తన భార్య బిడ్డల్ని బహిష్కరించాడు పెద్దాయన. సమాజం కోసం, పరువు కోసం వాళ్ళతో కలిసి ఉంటున్నారు. కానీ అందరికీ దూరంగా శుభాని బంధించిన రూమ్లోనే ఉంటూ ఒంటరిగా బ్రతుకుతున్నాడు ఆయన. జయంతి భర్త కోసం ఏమీ మారలేదు. పైగా ఆయన అలా ఉంటేనే తనకు అడ్డు లేదనుకుంది. తన మనవళ్ళని ఆయన దగ్గరుంచితే ఎక్కడ మంచి మానవత్వం అంటూ వాళ్ళను కూడా తనలాగే చేస్తారేమో అని భావించిన జయంతి చిన్నతనంలోనే చదువుల పేరు చెప్పి కృష్ణి ఫారెన్ పంపేసింది. ధనుంజయ్ భార్యతో కొడుకుతో బిజినెస్ నెపంతో ఫారెన్ వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోయాడు. శుభ కళ్ళు తెరిచేసరికి ఎదురుగా వేణువు ఊదుతున్న ఫోజులో కనపడ్డాడు ఆ వంశీమోహనుడు.
ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.